హలో వ్యూయర్స్, మేము ఎక్కడికి వెళ్ళామో మీకు తెలుసా? సర్ప్రైజ్! ఈరోజు అయితే మేము సిమెంట్ శాండ్ ప్లే టౌన్కి అయితే వెళ్ళామండి. ఇది కొంపల్లిలో ఉంటుంది. మాకు చాలా నియర్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళాము. చాలా బాగుంది ప్లే టౌన్ అయితే. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడైతే బిలో 3 years ఏజ్ వాళ్ళు ఆడుకోవచ్చు. కానీ చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంది పిల్లలకైతే ఈ గేమ్స్. ఎక్కడైనా పిల్లలు పడినా దెబ్బలు అయితే తాకవు అసలు. అందుకనే మా పాపనైతే తీసుకెళ్ళాము. ఫస్ట్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ ఏమో అలా ఉంటుందండి. పిల్లలు సిగ్నేచర్స్ అలా చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు చాలా చక్కగా ఆడుకోవచ్చండి ఈ ప్లే టౌన్లో. చిన్న స్లైడ్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టు. ఇక్కడైతే కొంచెం చిన్న చిన్నగా క్యూబ్స్ అండ్ హౌస్ బిల్డింగ్ ఉంది. ఇక్కడ చిన్న చిన్న ఫజిల్స్ అయితే ఉన్నాయండి పిల్లలకి. అలా అన్నీ చక్కగా పెడుతున్నారు. పిల్లల్ని అయితే గైడ్ చేయడానికి వాళ్ళు ఉన్నారండి. ఇక్కడేమో మా పాప ఆ బాల్స్తో బాగా ఆడుకుంటుంది. ఇందులో అయితే పిల్లలు పడినా దెబ్బలు అయితే తాకవు. చాలా చక్కగా ఆడుకుంటారు కదండి. అక్కడైతే చిన్న పాప పడిపోయింది, మళ్ళీ లేచి పరిగెడుతుంది. పిల్లలైతే స్లైడ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఈ స్లైడ్స్తో. నెక్స్ట్ ఇవన్నీ రైట్ సైడ్ ఉంటాయండి ప్లే టౌన్లో. ఇలా చిన్న చిన్నగా పజిల్స్ వెళ్ళేటట్టు వాళ్ళకి చాలా చక్కగా బిల్డ్ చేశారు. ఇక్కడైతే మా పాప ఫస్ట్ భయపడింది. నెక్స్ట్ తనే ఫాస్ట్గా వెళ్ళి ఆడుకోవడానికి ట్రై చేసింది. నాకైతే మళ్ళీ చిన్నపిల్లలు అయితే పోతే బాగుండు అనిపించిందండి. మీకు కూడా అంతేనా? మా చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ అయితే ఏవీ లేవండి. నాకైతే బాగా ఆడుకోవాలనిపించేది. కాకపోతే అప్పుడు మాత్రం ఫ్రెండ్సే ఉండేవాళ్ళు. నేనైతే చాలా చక్కగా ఆడుకునేదాన్ని మా ఫ్రెండ్స్తో. ఇప్పుడు నేనైతే వాళ్ళని అందరినీ మిస్ అవుతున్నానండి. రియల్లీ చాలా మిస్ అవుతున్నాను. ఇక్కడైతే ఒక 8 years వాళ్ళకి అలా స్లైడ్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే చిన్న పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బిలో 8 years వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. ఇది 8 years వాళ్ళకి స్లైడ్. ఇదేమో రౌండ్గా తిరుగుతుందండి. మా పాపకి ఇదంటే బోల్డ్ ఇష్టము. ఎందుకంటే పడ్డ దెబ్బలు తాకని తన ఫీలింగ్. చాలా చక్కగా ఆడుకుంటుంది పైకి కిందికి జంప్ చేస్తూ. ఇక్కడైతే సాక్సెస్ అయితే పర్చేస్ చేయాలండి. మనము 70 తీసుకుంటారు పేరుకి. పేరెంట్స్కి ఒకటి తీసుకోవాలి లోపలికి వెళ్ళడానికి, అండ్ పాపకి ఒకటి తీసుకున్నాము. చాలా చక్కగా ఎగురుతుంది కదా బాల్ లాగా మా పాప. నాకు కూడా బాగా ఆడుకోవాలనిపించిందండి. వాళ్ళైతే తనని గైడ్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఎంప్లాయీస్ అయితే ఉంటారండి. వాళ్ళు మాత్రం పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటారు. నెక్స్ట్ హౌస్ బిల్డింగ్ చేస్తుంది మా పాప. ఇంకా ఈ గేమ్స్ అయితే ఆడేసుకొని నెక్స్ట్ పజిల్స్తో కూడా చేసేసింది పాప. చేసేసుకొని ఇంకా అక్కడికి అలసిపోయింది తను చాలా. ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. కానీ చాలా బాగా అనిపించిందండి మాకు మాత్రం. ఈ ప్లేస్ చాలా చక్కగా అనిపించింది. మళ్ళీ ఇంకో వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ వ్యూయర్స్, లవ్ యూ ఆల్.